హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ సువర్ణ గన్నేరు ఫ్లవర్స్ ఈరోజు చాలా ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడైతే ఒకే చోట చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు వర్షానికి మొక్కలు చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడైతే చాలా పెద్ద ఫ్లవర్ ఇప్పింది. చాలా డెలికేట్గా ఉంటాయి ఫ్లవర్స్, కోస్తుంటేనే కొంచెం నలిగిపోయినాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే అంత స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. వీటికి సీడ్స్ వస్తాయి, అవి నారు పోసుకోవచ్చు. దీనికి పెస్ట్ ఏం రాదు, చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్. ఇలా లీవ్స్తో కోస్తే చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోస్తున్నాను. సువర్ణ గన్నేరు ఫ్లవర్స్. ఈ లీవ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇలా కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. ఇవి చెట్టు నుంచి కొయ్యకూడదు. మట్టిగా ఉంటే ఒకసారి వాటర్లో వాష్ చేసి పెడతాను దేవుడి దగ్గర. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను, కాస్మోస్ ఫ్లవర్స్. ఈ చిన్న బకెట్లో వచ్చినాయి. నెక్స్ట్ డేకి ఇంకా చాలా ఉన్నాయి మొగ్గలు. ఇక్కడైతే చిన్న డబ్బాలో శంఖ్ ఫ్లవర్, పుదీనా పెట్టాను. పుదీనా బాగా వచ్చింది. ఈ వర్షానికి ఏ పెట్టినా చాలా బాగా వస్తుంది. పుదీనా అయితే చాలా బుషీగా వస్తుంది. నిత్యమల్లి ప్లాంట్ సీడ్స్ వేసాను, వచ్చేసినాయి. ఇలా చిన్న చిన్న డబ్బాల్లో వేసుకుని అవి కొంచెం ఎదిగినాక తీసి నేను మళ్ళీ మట్టిలో పెట్టుకుంటాను. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. మొగ్గలు అయితే కొన్ని వర్షానికి పడిపోయినాయి. ఇలాగూ లెమన్ ఎల్లో కలర్ చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ విప్పినాయి. వర్షానికి కొన్ని మొక్కలు అయితే ఇరిగిపోయినాయి. బాగా భారీ వర్షం పడింది. అవన్నీ మళ్ళీ నేను వేస్ట్గా పడేయకుండా వాటిని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసి కుండీల్లో పెట్టుకున్నాను. ఈ వర్షానికి కొమ్మలు పెట్టుకున్నా చాలా బాగా వస్తాయి. మొలక చెట్టులాగా చాలా పెళుసుగా ఉన్నాయి ఈ మొక్కలు. ఊరికి ఇరిగిపోతున్నాయి ఎక్కువ గాలి వచ్చినా కానీ. కరివేపాకు ప్లాంటు, చుక్కమల్లి ప్లాంటు. ఇక్కడ కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ విప్పిని కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ముద్ద శంఖ్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. కలర్ అయితే నిండుగా చాలా బాగుంటాయి. ప్లాంట్ కూడా చాలా బాగా ఎదిగింది. కొన్ని అయితే సీడ్స్ కోసం ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంచేసా, కొన్ని కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. రోజెస్ లాగా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. కెమికల్ లేనివి కదా, ఫుడ్ కలర్కి యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి వాష్ చేసుకుని ఇవి ఇలా పచ్చివైనా యూజ్ చేసుకోవచ్చు. ఎండలో ఎండబెట్టేసి డ్రై చేసి పౌడర్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్కి చాలా బాగుంటాయి. శంఖ్ ఫ్లవర్స్ వైట్ కలర్. ఇక్కడ కొన్ని వైట్ శంఖ్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఈ వైట్ ఫ్లవర్స్ చెట్టు ఉండటం వల్ల ఈ చెట్టుకి యాడ్ చేసుకుని చాలా బాగా వస్తున్నాయి. బచ్చలి ప్లాంట్ కూడా వస్తుంది ఇందులో. వైట్ శంఖ్ ఫ్లవర్స్, ముద్ద శంఖ్ ఫ్లవర్స్. మామిడి చెట్టు అయితే ఈ ప్లాంట్ కన్నా ఇంకా ఎక్కువ హైట్ వెళ్ళిపోయింది. 2 పెడితే ఒకటి తినేసి పాడైపోయింది. ఇది మట్టికి చాలా బాగా వచ్చింది మామిడి మొక్క. ఇదిగోండి ఇక్కడ ఉంది మామిడి చెట్టు. హైట్ వెళ్ళింది బాగా. కింద కొమ్మలన్నీ కట్ చేసేసాను. ఎక్కువ నీడొస్తే ఈ పక్కన ఫ్లవర్ ప్లాంట్స్ కూడా సరిగా రావు, ఎండ తగలాలి. అందుకే సమ్మర్లో కొంచెం కటింగ్ వేస్తాను, పెద్ద మొక్కలు రానివ్వను ఎక్కువగా. కింద కొమ్మలు లేకుండా చేసుకుంటాను. ఈ బాస్కెట్ తీసుకున్నాను ఫ్లవర్స్ కోసం, ఇందులో వేసాను ఈరోజు కోసుకున్న ఫ్లవర్స్. కాస్మోస్ ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్, శంఖ్ ఫ్లవర్స్, నందివర్ధన్ ఫ్లవర్స్, కొన్ని ఎల్లో సువర్ణ గన్నేరు ఫ్లవర్స్ కోసుకున్నాను. ఈ వర్షానికి అయితే కొంచెం పడిపోయింది. తోటకూర చాలా బాగా హైట్ అయింది. ఇందులో టమాటా గింజలు వేసాను. టమాటా మొక్కలు హైట్ అయినాయి కొంచెం. ఇంకా కొద్దిగా హైట్ అయినాక పెడతాను. వర్షాలు ఎక్కువైనా కానీ ఇంకా పడిపోతే సరిగా రావు.
కొత్తిమీర, చిక్కుడు మొక్కలు ఇవి. ఇక్కడ కొన్ని శనగలు వేసాను, మొక్కలు వచ్చేసినాయి. హ్యాంగింగ్ పార్ట్స్. ఇక్కడ నేను టమాటా మొక్క ఒకటి పెద్ద మొక్కే పెట్టాను, ఇది వస్తా రాదా అనుకున్నా, చాలా బాగా వచ్చింది. చామంతి కొమ్మ కూర్చాను, రూట్స్ వచ్చేసినాయి. టేబుల్ రోజ్ ప్లాంట్స్ ఇవన్నీ చిన్న చిన్న కొమ్మలు పెట్టాను. బెండ గింజలు పెట్టా, ఇప్పుడే స్టార్ట్ అయినాయి మొక్కలు. టమాటో ప్లాంట్ కింద లీవ్స్ ఎప్పుడు ఇలా తీసేస్తూ ఉంటాను. టెర్రస్ పైన 2 days ఫుల్గా వర్షం పైకి రాలేదు. ఇక్కడైతే కొన్ని చిక్కుడుగాయలు వచ్చి కొన్ని ఏమో రాలిపోయినాయి. చిక్కుడు మొక్క అయితే చాలా బాగా వెళ్ళింది. బేర మొక్క సరిగా రావట్లేదు, ఆకులు పండిపోయినాయి అని గబాల్ని లాగేశాను. ఒక మొక్క ఏదో లాగలేదు, దానికైతే కాయ నిలబడింది. తొందరపడి లాగకూడదు మొక్కలు, ఇంకా అవే వస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని చిక్కుడుగాయలు చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ బీరకాయ కొంచెం పెద్దదవుతుంది, 3 daysకి రెడీ అయిపోతుంది, కోసేస్తాను. ఇక్కడ వర్షానికి కొన్ని చిక్కుడుగా